ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు తిరుపతిలో సంక్షేమం పేరిట విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. 24 నెలల పాలనలో అమలు చేసిన 24 సంక్షేమ పథకాలపై లబ్ధిదారులతో ప్రత్యేక సభ నిర్వహించనున్నారు. ఒకే వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పాల్గొని 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న 3 సభల్లో భాగంగా తిరుపతి వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తిరుపతి అభివృద్ధికి మరింత దోహదపడుతుందంటున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రేపు జరిగే కూటమి నేతల బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకే వేదిక పైన 3 పార్టీలు ఇట జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ, బీజేపీ వాళ్ళ నాయకులు, ముఖ్య నాయకులు కూడా తిరుమల పాదాల చెంత ఇక్కడ ఒకే వేదిక పైన మాట్లాడడం ఇప్పుడు అన్నిటికన్నా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, తిరుపతిలో ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బహిరంగ సభలో మీ నాయకుడు వచ్చి పాల్గొనడం, అదేవిధంగా ఏదైతే మీరు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేసిన పథకాలను ఏ విధంగా ఇక్కడ చెప్పబోతున్నారు, ఏ పథకాలు ఇక్కడ చెప్పబోతున్నారు సార్? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడం జరిగింది. అవి అన్నింటినీ కూడా 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయడం జరిగింది. అవి అన్నింటినీ తెలియజేయడానికి ఈరోజు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నాయకులు అంతా కూడా కలిసి ఈ విజయోత్సవ పెట్టడం ఏర్పడవుతుంది. అందులో భాగంగా తిరుపతి జనసేన పార్టీ తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి కూడా కావాల్సిన జనసేన విజయోత్సవ సభకు జనాలు తండోపతండాలుగా జనసేన పార్టీ కూడా తరలి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా రేపు సభ ఊహించని విధంగా ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు బీజేపీ అన్ని 3 పార్టీలు కలిసి 2 సంవత్సరాల్లో సాధించిన విజయోత్సవ సభకు బ్రహ్మాండంగా తరలి వస్తారనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మీ నాయకుడు అదే రాష్ట్రంలో 3 చోట్ల ఈ సభలను ఏర్పాటు చేశారు. అటువంటిది తిరుపతినే ఎంచుకోవడం మీకు ఎలా ఉందంటారు? తిరుపతి నుంచి కూడా ఇది పుణ్యక్షేత్రం తిరుపతి ఒక మంచి హబ్. తిరుపతిలో ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో తెచ్చడానికి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధపడారు. ఖచ్చితంగా కూడా తిరుపతి నుంచి కూడా రేపు విజయోత్సవ సభకు నియోజకవర్గం నుంచి దాదాపు 50 కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 డివిజన్ల నుంచి కూడా దాదాపు 10,000 మందికి పైగా వస్తున్నారు. జిల్లా నుంచి కూడా జన సైనికులు, వీర మహిళలు కూడా తండోపతండాలు కూడా వస్తున్నారనేసి కూడా తెలియజేస్తున్నాం. చివరిగా ఒకటి, పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే భారీ ఎత్తున కొంతమంది ప్రసంగాలు చేస్తున్నారు. తెలంగాణ వాసులు తెలంగాణలో పార్టీ రాకూడదు అనే దానికి తెలంగాణ వాళ్ళు కుట్ర విభాగంలో మాట్లాడుతున్నారా, లేకపోతే దీన్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత ఏ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన ఒక ప్రజాసేవకుడు, ఒక సైనికుడిలాగా ప్రజలకు సేవ చేయాలని 12 సంవత్సరాలుగా చేస్తున్నాం మనం. ఆల్రెడీ తెలంగాణలో జనసేన పార్టీ పెట్టారు. ఆయన కూడా అనుభవం ఉంది, ఉండేది కూడా తెలంగాణలో ఉన్నాడు. ఆయన ఆపే శక్తి ఎవరికి లేదు. తెలంగాణే కాదు, దేశంలో ఎక్కడైనా పోవచ్చు, రావచ్చు. పవన్ కళ్యాణ్ ఆపే శక్తి ఎవరికి లేదని తెలియజేస్తారు. ఇది మొత్తం మీద ఏదైతే 3 పార్టీలకు సంబంధించి ఏదైతే తిరుపతిలో రేపు జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రసంగించి చేస్తున్న వ్యాఖ్యలన్నిటి కూడా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ తిరిగి ఎక్కడైనా పోటీ చేసే హక్కు అతనికి ఉన్నది. అతనికి పూర్తి స్థాయిలో అటువంటి అభిమానులు కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి.